అండ్ మీకు కూడా అజయ్ ఘోష్ గారికి అడిగిన క్వశ్చనే, హౌ యూ చూస్ ద క్యారెక్టర్? మీ దాకా ఒక క్యారెక్టర్ అంటే చాలామంది చెప్తున్నారు చాందిని చూస్ చేసుకునే రోల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అందరూ చేసేదట్టయితే చూస్ చేసుకోదు, నాట్ అబౌట్ గ్లామర్, నాట్ అబౌట్ రొమాన్స్, ఇవేమి కాదు, తను చూస్ చేసుకునే డిఫరెంట్గా ఉన్నాయి అంటారు. హౌ యుల్ సీ ఒక కథ మీ దగ్గరికి వస్తే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యుల్ వాచ్ ఫస్ట్? చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి దాంట్లో, గుర్తున్న వరకు ఆన్సర్ చేస్తే ఏమైనా మిస్ అయితే మీరు మళ్ళీ నాకు క్వశ్చన్ రిపీట్ చేయండి. ఫస్ట్లీ రోల్స్ ఎలా చూస్ చేసుకుంటా, ఏం చూస్తా అని అడిగారు. బేసిక్లీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ రోల్స్ ఇవి అవి ఆ స్పేస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా ఐఎమ్ కంపీటింగ్ ఫర్ అ జాబ్ వేర్ 10 other people ఆర్ ఆల్రెడీ దేర్. సో ఒక నీష్ ఉంది మన, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ట్యాప్డ్, ఎస్పెషలీ ఒక ఫీమేల్ యాక్టర్స్లో. ఆ నీష్ థ్యాంక్ఫుల్లీ నాకు అంటే నాకు సినిమాల మీద ఉన్న ఒక పిచ్చి ఇష్టం వల్లే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వైవ్ అవ్వగలిగాను. అండ్ ఆల్సో నా క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సో బేసిక్లీ ఈ ప్రాసెస్లోని నేను రియలైజ్ అయ్యాను ఈ నీష్ అనేది ఇక్కడ ఎంటీ ఉంది స్పేస్. ఈ స్పేస్ ఎవరు ట్యాప్ చేయట్లేదు, ఎస్పెషలీ ఫీమేల్ యాక్టర్స్లో. మేల్ యాక్టర్స్లో చాలా మనకి ఇది ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ నేను మేనిఫెస్ట్ చేశానో దేవుడి దయ ఏంటో తెలీదు, కానీ నాకు అలాంటి సినిమాలు రావడం మొదలయ్యే. ఫస్ట్ రెగ్యులర్ ఫార్మాట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. నాకేంటంటే దాంట్లో నుంచి ఆనందం రావట్లేదు, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, అండ్ కాన్స్టెంట్గా ఒక కమర్షియల్ అప్రూవల్ కోసం చూస్తున్నా. సో ఇలాంటప్పుడు ఒక మను, ఒక కలర్ ఫోటో, నేను చేసిన వెబ్ సిరీస్ అవనివ్వగానే, సో వీటన్నిటిని ఇప్పుడు మొన్న వచ్చిన గామి, వీటన్నిటిలోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉండేటప్పటికి అది స్టార్టింగ్లోని ఇట్ వాజ్ అ వెరీ, అంటే ఎన్నో ఒక 10 సినిమాలు రిజెక్ట్ చేస్తే ఒక సినిమా ఇలా వచ్చేది, ఒక 20 సినిమాలు రిజెక్ట్ చేస్తే ఇలాంటి ఒక సినిమా మన వైపు వచ్చేది. ఆల్సో అంటే ఒక 20 సినిమాలు సాక్రిఫైస్ చేస్తున్నా. ఒక వర్కింగ్ యాక్టర్గా ఒక 20 సినిమాలు పోగొట్టుకోవడం అంటే ఇట్స్ అ బిగ్ డీల్. సో అది ఆ సాక్రిఫైస్ చేస్తే దట్ ఆల్సో మీన్స్ కొంతకాలం పని లేకుండా ఉండాలి. బట్ నాకేం కావాలో నాకు ఆ టైం క్లారిటీ వచ్చింది కాబట్టి నా మనసు లేకపోతే నేను చేయలేను సినిమా. సో ఆ టైంలోని నాకు వచ్చిన ఆ క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకోవడం జరగడం వల్ల ఒక యూనిక్నెస్ కనిపించింది. ఓవర్ టైం కొన్ని సినిమాలు చేసిన తర్వాత అది జనరల్ ఆడియన్స్ కానీ మీడియా వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది, ఓకే తను వేరే వేరే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుందని. సో అది ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉండే కానీ ఫస్ట్ నేనే గుర్తొస్తున్నాను. అంటే నేను చెప్పట్లేదు, వన్ ఆఫ్ ద నేమ్స్లో నేను గుర్తు రావడం జరుగుతుంది. కాబట్టి అది నా వరకు వస్తే నేనైతే వదలను వెంటనే. ఒక కొంచెం డిఫరెంట్ ఉండే, ఎస్పెషల్లీ ఏంటంటే నాకు స్టోరీలోని సోల్ చాలా ఇష్టం, ఇంపార్టెంట్. నాకు స్టోరీలో సోల్ ఉందా లేదా ఏదో కథ చెప్పినట్టు చెప్తున్నారా అని. సో ఆ సోలు, ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉందంటే అది ఆ క్యారెక్టర్ లో ఎన్ని షేడ్స్ ఉన్నా సరే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే ఒక పాజిటివ్ యాంగిల్లోనే చూడాలి, ఒక ఇదిగానే చూడాలి అనే ఒక మైండ్ సెట్ లేదు. దట్ ఈస్ వై ఐ హావ్ డన్ ఝాన్సీ కూడా. ఇట్ డజంట్ మ్యాటర్ నాకు వేరియేషన్ ఉందా లేదా, ఎందుకంటే నేను అదే చేస్తే మీరు చూడటానికి మీకు బోర్ కొడుతుంది, చేయటానికి నాకు బోర్ కొడుతుంది. నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. సో థ్యాంక్ఫుల్లీ ఇలా వర్కౌట్ అయ్యింది నాకు. ఏదైనా ఇంకేదైనా ఈ టైప్ ఆఫ్ జోనర్ చేయాలి అని ఏమన్నా ఉన్నాయా? లైక్ నాకు ఒక స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో ఒక ఆశ. లైక్ నేను ఒక టెన్నిస్ ప్లేయర్ని, సో ఐ వాంటెడ్ టు డూ లైక్ మేబీ అలా. స్పోర్ట్స్ అనేది నా లైఫ్లో చాలా ఇంటిగ్రల్ పార్ట్. చిన్నప్పటి నుంచి వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పోర్ట్స్. సో నాకు